పండుగలు. పండుగ అనగానే ఒక సంతోషం, పండుగ అనగానే ఒక ఆనందం. ఎక్కడ ఆనందం? మనిషికి ఆనందం, చెప్పండి, మనసుకి ఆనందం, ఇంట్లో ఆనందం, సమాజంలో ఆనందం. ప్రతి ఒక్కరి చోట ఒక ఆనందకరమైనటువంటి సమయాన్ని ఏమంటారంటే పండుగ అంటారు. పాత రోజుల్లో మనం గమనిస్తే కొన్ని కుటుంబాల్లో చూస్తే పండుగ అంటే ఆ వ్యక్తికి మాత్రమే పండుగ. ఆ ఇంట్లో వాళ్ళకి పాపము పండుగ కాదు, అది వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి అప్పులు. కాబట్టి కోతకాలపు పండుగలు అని పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తే నేను దానిని మార్చాను. హార్వెస్టింగ్ ఫెస్టివల్స్, కోతకాలము. దేవుని యొక్క వాక్యంలో మనగా అది కూడా అందరికీ ఈజీగా ఉంటుందని, అందరూ పలకడానికి ఈజీగా ఉంటుందని కోతకాల పండుగలు. కోతకాల పండుగలు అంటే అవి ప్రార్థనా గుడికలే, సువార్త సభలే, స్వస్థత సభలే, సువార్తను ప్రకటించేటువంటి సభలే. అయితే ప్రభువు ఈరోజు చక్కటి మరి వాతావరణం ఇచ్చాడు. కొన్ని విషయాలు నేను స్టేజ్ మీద నుంచి చెప్పకూడదు, కానీ ఎంతో మంది వీటిని ఆటంకపరిచారు, వస్తున్న వారిని ఆటంకపరిచినారు. కానీ ప్రభువు మిమ్మల్ని ఆటంకపరచకుండా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రావాల్సిన వారు రాలేకపోతా వచ్చినారు. మరి నేను ఎవరితో చెప్పాలో కూడా అర్థం కాల. పేర్లేమో ఒకరి, ఫోటోలేమో ఒకరి, ఇంకొకరి చేత వాక్యం చెప్పిస్తే అడిగితే వాళ్ళు ఏమంటారేమో. అంతకుముందు నేను ఒకసారి అడిగితే, పేపర్లో ఫోటోలో వేసుకున్నావు కదా, పేరులో వేసుకున్నావు కదా, మరి మా చేత వాక్యం చెప్పిస్తారా అని నన్ను ఒక రకంగా అండి. వాళ్ళు చెప్పినప్పుడు నాకేం చేయాలో అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చినాడు. హల్లెలూయా. ఈ కోతకాలపు పండుగలని పెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని యొక్క వాక్యంలో మనం కాస్త గమనిస్తే చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లెట్ us read the Luke chapter 10 and 2nd verse. చదువుతారు ఎవరైనా? లూకా సువార్త. పంపినప్పుడు ఆయన వారితో ఇలాగనెను. అమ్మా చెప్పండి అందరూ, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందే. కాబట్టి కోత యజమానుని అమ్మా తన కోతకు పనివారిని పంపమని వేడుకోండి. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, రాత్రి కాల సమయంలో మీ వాక్యము మేము ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. అనేక మంది గొప్ప దైవజనులు ఈ ప్రాంతంలోకి వచ్చి, స్థలంలోకి వచ్చి ప్రార్థిస్తున్నారు. వారందరికంటే నేను యోగ్యులను కానే కాదు ప్రభువా. కానీ ప్రభువా తండ్రి, ఏ పరిస్థితి లేదు అని ఆలోచిస్తున్నప్పుడు మీరు నన్ను బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ కొద్ది మాటలు ప్రజల హృదయాలలో పనిచేయను గాక, అపవాదికి అపజయము, సిగ్గు, అవమానం కలిగించును గాక. విత్తినది ఎవరైనా, నీరు పోసినది మరెవరైనా, తండ్రి వెరువేసింది ఎవరెవరైనా ప్రభువా, వృద్ధి చేయగలిగిన దేవుడు మీరొక్కరే నేను నమ్ముతున్నాను ప్రభువా. మీరే ప్రతి ఒక్క హృదయాన్ని ఈ రోజు తృప్తిపరచబోతున్నారు తండ్రి. ఆత్మ సంబంధమైన మీ ఆలోచన ఏమైనా ఈ స్థలంలో నీ ప్రజలందరితో కూడా మీరు త్యాగతల్లంగా మాట్లాడబోతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. గత రాత్రి ఎంతో డిస్టర్బెన్స్ కలిగిస్తూ వచ్చిన సాతానుడు ప్రభువా, మీరు తొలగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నెమ్మది కలిగినటువంటి మాటల హృదయాలకు చొచ్చబడిన గాక. ప్రతి ఒక్కరు ఆత్మ అభిషేకము చేత నింపబడుదురు గాక. మీ కొరకై పని చేసే బిడ్డలను ఈ ప్రాంతంలో లేపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే కోత విస్తారముగా ఉన్నది. పనివారు ఎలా ఉన్నారు? కొద్ది
కొద్దిమందే ఉన్నారు. మీరు అంటారు భలేవాళ్ళు సార్, మా ఊర్లోనే 25 చర్చిలు ఉన్నాయి, మా వీధిలో 3 చర్చిలు ఉన్నాయి, మా ఏరియాలో 16 చర్చిలు ఉన్నాయి. కోత విస్తారంగా ఎక్కడుంది సార్, కోసేవాళ్ళు ఎక్కువైపోయినారు సార్ అని కొన్ని ఏరియాల్లో అనొచ్చు. కానీ ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రభు చెప్తున్న మాట. కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమందే ఉన్నారు. దైవజనుడు ఒక ఆయన పాట పాడుతూ వచ్చాడు, ఎవరైనా ఉన్నారా, మీరు ఎవరైనా వెళ్తారా, నా ప్రేమను ప్రకటిస్తారా, దారిలో వీధి మూలల్లో కంచెల్లో చాలా చోట్ల ఉన్నారు ప్రజలు, మీలో ఒకరైనా వెళుతారా చెప్పండి. ఏం చెప్తారు? నా ప్రేమను చెబుతారా. దేవుని ప్రేమ లేక అల్లాడిపోతున్న ప్రజలు, సత్యం తెలియక, అర్థం కాక, ఏది నిజమో ఏది అర్థం ఏది వాస్తవమో తెలియక, ఎవరి దేవుడో ఎవరి దేవుడు కాదో అర్థం కాక చాలా మంది ప్రజలు ఉన్నారు. మీలో ఎవరైనా ఉన్నారా, వెళ్తారా, నా కొరకు పని చేస్తారా అని ప్రభు వేడుకుంటూ వస్తున్నాడు. కోత విస్తారంగా ఉందండి, కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు. చూడండి, పైనుంచి కొన్ని వచనాలు మనం చదివితే, ఈ లూకాసు వార్త 10వ అధ్యాయంలో ప్రభువు ఇద్దరిద్దరుగా పంపుతూ, చదువుతారమ్మా, 70 మంది ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపెను. దేనికోసం పంపాడు అంటే ఆయన గురించి చెప్తారని. కింద మీరు కూడా చదివితే, రోగులను స్వస్థపరచండి ఉందా మాట? అక్కడ ఉందా? చదువుతారు కింద, చదవండి. అధికారం ఇచ్చే దేవుడు వాళ్ళకి, అక్కడే చదువుతారా? చదవండి సార్ ఫస్ట్ గారు. అమ్మా చదవమ్మా, చదవండి సిస్టర్. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే తినండి, రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యము వాళ్ళకి చెప్పండి. రోగులను స్వస్థపరచండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, చీకటి శక్తులను అణగదొక్కండి, నేను మీకు అధికారం అని ఇస్తున్నాను, మీరు వెళ్ళండి, ప్రతి మూలకు వెళ్ళండి, ప్రతి స్థలంలోకి వెళ్ళండి. ఎక్కడెక్కడైతే పొలము పండడానికి సిద్ధముగా ఉన్నదో, ఈ ఏరియాలో ఏప్రిల్లో ఈ పంటలు కోస్తూ ఉంటారు కాబట్టి వాస్తవంగా మే మొదట్లో లేకపోతే 15, 14 ఆ తేదీల్లో పెట్టాలనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితులను బట్టి వెనక్కి వచ్చేయడం జరిగింది. ఒక పక్క కనిపిస్తున్నటువంటి పంట విస్తారంగా ఉండి కోస్తున్న పరిస్థితి. నేను ఆ పంట గురించి మాట్లాడట్లేదు, కానీ ప్రభువు రక్షణ పొందనేటువంటి వాళ్ళు లక్షల కొలదిగా ఉన్నారు. మీ ఇంటి పక్కన ఉన్నారు, ఒకవేళ మీ ఇళ్లలో ఉన్నారేమో, మీ పక్కూరులో ఉంటున్నారేమో, లేదంటే మీ ఆఫీసుల్లో ఉన్నారేమో, మీ స్థలాలు ఎక్కడైతే సంచరిస్తున్నారో మీరు పనిచేస్తున్న కాడ ఉన్నారేమో, మీ డ్వాక్రా గుంపుల్లో ఉన్నారేమో, మీ స్కూల్స్లో ఉన్నారేమో, చాలా స్థలాల్లో అనేక మంది ఉన్నారు. కానీ నా గురించి చెప్పేవాళ్ళు చెప్పండి, కొద్దిమంది ఉన్నారంట. ఉన్నారు, లేరని కాదు, కొద్దిమంది ఉన్నారు. ఈ భారతదేశంలో అంట క్రైస్తవులు, ఒక వ్యక్తి సంవత్సరానికి ఒకరికి సువార్త ప్రకటిస్తే 3 సంవత్సరాల కల్లా దాదాపుగా క్రైస్తవ దేశంగా మార్చబడుతుందంట. అంటే ఒక వ్యక్తి సరాసరిన ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించలేనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాం మనం చాలా మీటింగ్లు అటెండ్ అవుతాం, చాలా మీటింగ్లు పెట్టుకుంటాం, కానీ ఎవరికి సువార్త చెప్పాలో వాళ్ళకి సువార్త మనం చెప్పం. కారణం ఏంటి? నాకు ఎందుకు వచ్చిన సమస్య అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. కానీ ప్రభు అంటాడు, బాబు కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమందే ఉన్నారు, నా తండ్రిని వేడుకోండి, ఈ పొలము కలిగిన యజమానిని వేడుకోండి, పనివారిని పంపయ్యా, పనివారిని పంపు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వారిని పంపండి ప్రభువా, కన్నీలతో విత్తు వారిని పంపండి, కన్నీలతో కోయ వారిని పంపండి, ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన
ప్రార్థిస్తూ చచ్చి నరకానికి దగ్గరగా ఉన్నటువంటి వారిని లేవనెత్తే వారిని పంపండి. ఒకరు అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగే వారిని పంపండి అని ప్రభువుని వేడుకోండి అని చెప్తా ఉంది వాక్యం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి చాలా ఇంకా పంట ఉంది. క్రీస్తు రాకడ దినాల్లో ఉంటున్నామని మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడ చూసినా భూకంపాలు, యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు, రోగాలు, రకరకాల పరిస్థితులు మనం చూస్తే ఈ సూచనలు కనిపిస్తూ ఉంటున్నప్పుడు మనం ఊరికే ఎలా కూర్చోగలం? ఇది దాదాపుగా 4వ ప్రార్థన, అంటే 4వ మీటింగు. జనవరి, ఫిబ్రవరిలో అల్లూరు, మార్చిలో వెల్లంటి, ఏప్రిల్లో నల్లచెరుకట్ట, మే నెలలో ఈ గోగులపల్లి. ఒకే ఒక ఆశ, నాకున్న ఆశ ఏంటంటే ఇంత పెద్ద మీటింగ్ పెట్టినా, ఎంత డబ్బులు ఖర్చు అయిపోయినా, వీలైతే అప్పులైపోయినా సరే ఒక్కరు కానీ రక్షణ పొందారు అనుకోండి, ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టు. చప్పట్లు కొడతాం గట్టిగా. ఒక్కరు కూడా రక్షణ పొందకుండా మార్కులు వేసి పాయింట్ పెట్టుకులో రేటింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతే ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టు కాదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఒకరైనా రక్షణ పొందుతారేమో, ఎవరో ఒక రక్షణ పొందుతారేమో అనే ఒకే ఒక ఆశ, ఒకే ఒక కోరిక, ఒకే ఒక ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యజమానిని మీరు ఏడుకోండి. ఎవరంట? ఎవరు కావాలని? మాకు ఒక రూల్ ఉండేది. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో యేసు ప్రభువుని నమ్ముకుంది నేను కాలేజీల్లోనే. అప్పుడు మాకు చెప్పే అన్నోళ్ళు ఏమనేవాళ్ళంటే, ఒక క్రైస్తవుడు అనేవాడు, నిజమైనటువంటి యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఒక వ్యక్తి ప్రతి సంవత్సరంలో 50 మందికి సువార్తను ప్రకటించాలి, 5 మందిని శిష్యులుగా తయారు చేయాలి, 2 నాయకులుగా తీర్చిదిద్దాలి, ఒక్కరినైనా తనలాగా చేసుకోవాలి. దట్ ఈస్ అ ఫార్ములా that given by the spiritual brothers and sisters to me. 50 మందికి చెప్పండి. 50 చెప్పండి, చెప్పండి గట్టిగా. 50, 5, 2, 1. అంటే 50 మందికి సువార్తను ప్రకటించాలి, 5 మందిని శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులు అంటే ఎవరు చెప్పాలి? శిష్యులు అంటే ఎవరు? ఒక వారం వచ్చి మళ్ళా 4 సంవత్సరాల కింద సార్ బాగున్నారా, హలో నేనే మన చర్చికి వచ్చానుగా. శిష్యులంటే ఆయన వెంబడించువాడు. కన్నీళ్ళైనా, కష్టాలైనా, నష్టమైనా, అప్పులైపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన కొరకు బ్రతికేవాళ్ళు శిష్యులు. వాళ్ళు 2 లీడర్స్గా చేయాలి, అంటే ఒక నాయకులుగా చేయాలి. నాయకులు అంటే ఎవరు? అనేక మంది నడిపించేవాళ్ళు. ఒక్కరిని నీలాగా చేసుకోవాలి. హల్లెలూయా. నాలాగా చేసుకోవాలి ఒకరిని. నేను ఎంతో ప్రయాసపడతా ఉంటాను. ఇక్కడ ఉన్న బిడ్డలు చాలా చిన్నవాళ్ళే, కొద్దిమందే, అయినా వాళ్ళ చదువులు కూడా చాలా తక్కువే. కానీ నాతో పనిచేస్తున్న వాళ్ళు మాత్రం చాలా దేవుడు బలమైన వాళ్ళు ఇచ్చాడు నాకు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. సంఘం చిన్నదే, విశ్వాసం తెలివితేటలు కూడా తక్కువే. మాకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. క్రైస్తవేత్తల నుంచి మాకు ఎవరికి ఆటంకాలు లేవు, ప్రభు మహాకృపను బట్టి. అనేక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉంటే నా వెనక భారం మోసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. ఒకసారి అలెగ్జాండర్ ద గ్రేట్, చెప్పండి ఎవరంట? అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి యుద్ధ వీరుడు. ప్రపంచంలో ప్రతి నలుమూలలో గెలవాలనే ఆశతో, ఆకాంక్షతో, యుద్ధం అంటే అతనికి ప్రేమ అన్నమాట. విజయ ఆకాంక్షతో తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి. ఒక విలేకరు గారు వచ్చి అడిగారంట, సార్ మీరు ఎన్ని యుద్ధాలు మీద మీరు గెలుస్తున్నారు ఏంటి సార్? ప్రతి యుద్ధంలో మీకు గెలుపొంది, ఏ యుద్ధంలో మీరు ఓడిపోట్లా. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ విక్టరీ? బూస్టా, హార్లక్సా, బోన్విటానా, ఏంటి సార్ మీ రహస్యమో అని అడిగితే, బాబు నా రహస్యం ఏమి లేదు, నాతో కొంతమంది ఉన్నారు, నా కొరకు పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీకు చూపిస్తాను రండి అని అలా తీసుకుపోయి చూపిస్తే వాళ్ళు యుద్ధం కోసం ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సైనికులు ఎవరైనా కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు,
కానిస్టేబుల్ ఎవరైనా ఉంటే ఏఆర్ కానిస్టేబుల్ కానీ ప్రతి కానిస్టేబుల్ ప్రతిరోజు నాలాగా ఫ్యామిలీ ప్యాక్ ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళలో 5 మందిని పిలిచి బాబు నాతో రండి అని పిలిస్తే ఒక అతను చెప్పాడంట, పెద్ద లోయలోకి కొండ మీదకి తీసుకెళ్ళి బాబు వెళ్ళి దూకు అన్నాడు. దూకితే చచ్చిపోతాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొండ నుంచి ఎగురు దూకితే చావు కాకినిపించింది, అంటే చచ్చిపోయాడు కింద పడిపోయి. రెండో వాళ్ళు చెప్పాడు బాబు, వాడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి చావు కాక. ఇలాగ 3, 4 పరిగెత్తుకుంటూ వెళ్తే ఆయన వచ్చి కాలు పట్టుకుంటారు, సార్ మీరు గెలవడానికి నాకు అర్థమైపోయింది, మీరు కాదు మీతో పని చేస్తున్న వాళ్ళు. చప్పట్లు కొడతాం గట్టిగా హల్లెలూయా. ఎండనక వాననక ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత కష్టం ఉన్నా నేను ఒక మాట చెప్తే దానికోసం కట్టుబడిన వాళ్ళు దేవుడు నాకు ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుని పనివారు కావాలి, దేవుని పనివారు కావాలి. చూడండి యేసు ప్రభు వారు అంటున్నాడు, పనివారు కొద్దిమందిగా ఉన్నారు, కోత విస్తారంగా ఉంది. నిజంగా పనిచేసే వాళ్ళు, నిజంగా దేవుని కొరకు పనిచేసే వాళ్ళు కావాలి. ఇక్కడ చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, అందుని బట్టి నేను ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, దేవుని స్తుతిస్తా ఉన్నా. మా తమ్ముడు శ్యాము భయంకరమైన యాక్సిడెంట్, రక్తం కారిపోతా ఉంది. నాతో చెప్పాడు, తమ్ముడు రేపు మనకు మీటింగ్ అని రిమైండ్ చేస్తానంటే అంటాడు, అన్న ఓకే అన్న వచ్చేస్తానన్నా. అన్న మనకు బస్సులు ఉంటాయా అన్నాడు. బస్సులేంటి, బండి ఉందా? బండి లేదా అన్నా? నాకు బండి ఉందన్నా, యాక్సిడెంట్ అయిందన్నా, బండి ఇబ్బంది అయింది, నాకు కూడా కొంచెం ఇంకా పర్లేదు పెద్ద దెబ్బలేం కాదు, ఓకే నేను వచ్చేస్తా అంటున్నాడు. సరేలే, బండి అన్నాక పడడం కామనేగా. సైకిల్ దొక్కేవాడికి పడకుండా, బండి ఉండేవాళ్ళు సహజంగా పడకుండా ఉండరు కదా అనుకున్నాను. మార్నింగ్ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఒకసారి నాకు అక్కడ ఫేస్బుక్ చూసే తక్కువ, ఒకసారి చూస్తే రక్తం కారిపోతా ఉంది. అరే బాబోయ్ ఇంత రక్తం కారిపోతుంది, ప్రార్థనకు వస్తాను అంటాడు. ఆ రోజు రాత్రి పాటలు పాడుతున్నాడు, ఎర్నెస్ట్ బాల్తో కూర్చొని పాటలు పాడుతున్నాడు. ఏంటంటే దేవుని పనివారు. చప్పట్లు కొడతాం గట్టిగా, దేవుని పనివారు. నేను ఫేస్బుక్ లో చూసి లైక్ కొడతానని కాదు, ఇంకొక నుంచి మెచ్చుకుంటారని కాదు. దేవుని పైన ఆటంకపరచకూడదు. ఆటంకపరిచే వాళ్ళు బోల్డెన్ మంది ఉన్నారండి. ఈ రాత్రి కాలం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పని వారు కొద్దిమంది ఉన్నారు. చూడండి, కొన్ని విషయాలు మీతో సూటిగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి సంఖ్యాకాండము రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చూస్తారయ్యా. రాజుల మొదటి గ్రంథం 21:10 చూడండి ఒకసారి. 10వ వాక్యం 1, 13వ వాక్యం చదువుతారా త్వరగా? ఎవరి సిస్టర్ వాళ్ళు? పనోళ్ళ? హలో, వీరందరూ ఉన్నారు అక్కడే బతుకునే వాళ్ళు. ఒకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్ ఎవరు వాళ్ళు? పనోళ్ళు కాదు. అరే పనోళ్ళు కాదంట, పనికి మాలోళ్ళు కొంతమంది బ్యాచ్ రెడీ చేశాడు ఈయన రాజుగారు. 13 చదువు సిస్టర్, 13 చదువు. అప్పుడు అబ్బా ఏంటి పనికి మాలోళ్ళు ఎక్కువైపోయారు. పనికి మాలిన, మీరు చాలా జాగ్రత్తగా వినాలా, కుర్చీలో కూర్చున్న వాళ్ళారా. పనికి మాలిన మనుషులు ఇద్దరు సమాజంలో ప్రవేశించి కూర్చోండి. నాబోతున్నాడు చూసావా? హలో, నాబోతు దేవునిని రాజును దూషించాడని జనుల సమక్షమున నాబోతు మీద అబద్ధపు సాక్ష్యం పలికారు. మీరు చాలా జాగ్రత్తగా వినాలా. దేవుని నా ఆత్మలో ప్రేరేపిస్తే నేను చెప్తున్న మాటలు ఇవి. నేను వాక్యం చెప్పాలని కాదు, వాస్తవంగా పిలిచింది వేరే దైవజనులు. నిన్న ఒక దైవజనుడు, ఈ రోజు ఒక దైవజనుడు రావాలి. వాళ్ళు కూడా అంటే కాదు, చెప్పకూడదు. నేను దైవ సేవకుల ముందు నేను చెప్పకూడదు, నేను చెప్పను. ఎందుకంటే నేను దేవుని పనివాడిని. నేను సిస్టర్ చదివినట్టు అటాటాడు కాదు నేను. వాడు ఎవరమ్మాడు? వాడు పనికి మాలినాడు. ఈ నాబోతుకు ఒక పొలం ఉందండి పాపం. ఆయన పొలంలో
ద్రాక్ష తోట సారీ ఏం చేస్తున్నాడు? ఏం పని చేస్తాడు? పై ఒకసారి చూడండి, ఏం పని చేస్తాడు? ద్రాక్ష తోట వేసుకొని ఉన్నాడు పొలంలో. ఆ పొలాన్ని ఒకరు చూశాడండి. వాడెవరు? ఆయన కన్నా మాట అనండి, ఏం కాదు. ఎవడు? వాడు పనికి మాలాడు కాబట్టి వాడు బ్యాచ్ కూడా పనికి మాల బ్యాచ్, అంతే కదా. పనికి మాలాడు అయితే కానీ పనికి మాల బ్యాచ్లో ఉంటాడు. వాడు ఏం చేశాడంటే ఈడు పొలం ఆశించాడు. ఒరే నువ్వు రాజు కదా, నీకు లేని పొలం అన్నా బాబు, నీకు కోరుకుంటే ఏదైనా వస్తుంది కదా, నాకొద్దు, నాకు నాబోతు పొలమే కావాలంటాడు. బాబు ఆహాబు, నీ ఆహాన్ని కొంచెం తగ్గించు, అసలు నీకెందుకు డిస్టర్బ్ చేయగలరు బాబు, నీకెందుకురా పొలం అంటే అంటాడు, నేను కూరగాయలు వేసుకుందామని. నీ కూరగాయలు వేసుకోవడానికి ఏదో పొలం దొరకదా? వాడు ద్రాక్ష తోట వేసుకొని పని చేస్తున్నాడు. ద్రాక్ష తోట దేవుని యొక్క పొలం, దేవుని యొక్క సంఘం. వాడు ద్రాక్ష తోట వేసుకొని పొలం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. అసలు వాడు పిత్రార్జితవాది, వాడు కష్టార్జితవాది, వాడిదే. నువ్వెవడు? వాడిదే. నాకు అది కావాలని యాక్షన్ చేసి అలిగి కోరుకున్నాడు. చెప్పండి, ఏమన్నాడంట? నాకు తెలిసి మగవాళ్ళు అడుగుతారా, ఆడవాళ్ళు అడుగుతారా? చెప్పాలి మీరు. అమ్మా ఎవరో మగవాళ్ళు అంటున్నారు సీరియస్గా. బాబు మేము అలగం ఆయన చాలా వరకు, కానీ మన అహాబుకి అలుగుతాడు. వాళ్ళ భార్య ఉందండి, మహా అమ్మా ఎవరమ్మా, ఆమె నటనా చాతుర్యం సామాన్యురాలు కాదు. ఆ పేరు చెప్పండి బాబు. అహాబు భార్య పేరు ఏం పేరు సార్? చెప్పండి సార్. యెజబెల్. నువ్వు అటు కాదు, నేను చెప్తా ఉండవు, నువ్వు ఊరికే భయపడిపోయి నన్ను భయపడుతుంటావు. నేను వేస్తాను ట్రిక్, వాడు నా బోతుగా నెట్టాడిస్తాను చూడు. నేను వాడు నా మాట విన్నాడండి. ఎవరు? నా బోతు ఆహాబు మాట వింటలేదంట. ఎందుకెళ్ళారా? నువ్వు పచ్చటి పొలంలో వాడు వ్యవసాయం చేసుకొని ద్రాక్ష తోట వేసుకొని పండించుకున్నటువంటి ఆ దేవుని పొలం తీసుకొని కూరగాయల వ్యాపారం పెడతాడంటాడు. వ్యాపార బుద్ధుడు వాడేదో పని చేసుకుంటాడండి. నాబాతు ఆ ఫలమే కావాలంటాడు ఈ రాజు. వాడు ఇవ్వలా. ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వను అంటే అలిగి పొలుకున్నాడు మనవాడు. అప్పుడు ఆమె ఎంటర్ అయింది. చెప్పండి ఎవరా? కొన్ని రోజుల్లో చూస్తే ఈ పేరుకి ముందు పెరిగెడతా ఉంటారు వీళ్ళు. అంటే నేను సిస్టర్స్ని చాలా గౌరవిస్తా ఉన్నా. ఐ రెస్పెక్ట్ సిస్టర్స్, ఐ రెస్పెక్ట్ బ్రదర్స్. కానీ దేవుడు పెట్టాడు, ఎవరికెవరు కొన్ని పరిధులు పెట్టాడు. ప్రతిదానికి పరిగెత్తుంటారు ముందు. నేను ఉన్నాను కదా అని. అందుకే పౌలు అన్నాడు, ఆడవాళ్ళందరూ మందిరంలో చెప్పడేమన్నాడు? మౌనం ఉన్నాడు, తల్లారు మీ తాగలే అన్నాడు. అంతేగాని మాట్లాడొద్దని కాదు, వాక్యం చెప్పొద్దని కాదు. మీరు గౌరవంగా ఉండండి, మీరు వస్తే సార్ గొడవలు పెడుతుండండి. ఈ మనిషి చిన్నది కాదు. నీకు ఒక ఐడియా ఇస్తాను, నువ్వు అటు కాదులే. కొంతమంది పనికిమాల బ్యాచ్ చేసి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పెట్టారండి. ఏం చేశాడు నాబోతు? రాజుని దేవుణ్ణి చదవనైనా దూషిస్తున్నాడు. పనోడు, ఒక పనోడు మీద కొంతమంది పనికిమాలను పెట్టి వాడి మీద అబద్ధపు సాక్ష్యం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తర్వాత? అహాబుని, బ్రదర్ నీ రక్తం చెప్పాలి. ఎవరు నాకుతారు? అది కుక్కలు నాకుతారు. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక నీతిమంతుడి మీదకి, ఒక అనిందుడి మీదకి నీ ఇష్ట ప్రకారం అబద్ధ సాక్షులు పెట్టి ఒక పాట లేదు. ఎప్పుడు దేవుని ముందు నిలిచే రోజుంది, దేవునికి బదులిచ్చే రోజుంది, నువ్వు లెక్కప్ప చెప్పే రోజుంది, నీ లెక్కలు తూకం చూసే రోజుంది. అదే తక్కువ తూకం. హల్లెలూయా. ఓ రోజు ఉంది. నవ్వద్దు. నువ్వు రాజు అనుకుంటున్నావా? అబద్ధ సాక్ష్యం చెప్పావు అనుకుంటున్నావా? వాళ్ళు లేపేస్తావు అనుకున్నావా? ఒక రోజు ఉంది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, పనికి మాలినటువంటి పనులు కాదు, పనికి మాలిన బ్యాచ్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. చదువుతారు ఇంకొంచెం మాట, ఒక మాట. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 5వ వాక్యం. నేను సమయానికి ముగిస్తా. చదువు 17:5 చదువుతారు ఒకసారి. 17:5 చదువుతారా? అపోస్తుల కార్యాల గ్రంథం
17వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారయ్యా. అయితే యూదులకి ఏమొచ్చిందంట? హలో, మీరు గమనించండి, మత్సరం అనేది భయంకరమైన పాపం అండి. ఇట్స్ అ వెరీ వెరీ సిన్. చాలా భయంకరమైన పాపం ఏంటంటే మత్సరం. మత్సరం అంటే ఏంటి? పక్కనోడు ఏసీ కొంటే మనకి బీపీ వచ్చేస్తుంది. పక్కనోడు ఫ్రిడ్జ్ వాడు అనుకోండి, మనకి ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. పక్కనోడు బాగుపడతాడు అనుకోండి, అస్సలు నీకు మనసు ఒప్పుకోదు. దాన్ని మత్సరం అంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనందరం కూడా, నాతో కూడా మారు మనసు పొందాలి మనం. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ మత్సరంతోనే సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు మీద విషపు చూపు చూడడం ప్రారంభించాడు. ఎప్పుడు దొరికితే సంప్రదాయమైనటువంటి ఒక దురాత్మ సౌలు మీదకి వచ్చింది. ఒక ఆత్మ అభిషేకం కలిగినటువంటి సౌలు, ఓ మొదటి ఇశ్రాయేలీయుల రాజు, కొత్త మనసు కలిగిన వ్యక్తి, ఆత్మ అభిషేకం కలిగినటువంటి వ్యక్తి, పవిత్రమైనటువంటి వ్యక్తి. ఎప్పుడైతే మత్సరం వచ్చిందో సాతాను వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. ఇంకా వాడు అడిచాడండి సౌలుని. మామూలుగా అడిచలేదండి. వాడి జీవితం అంతా నరకయాతన పడుతూ చివరికి చచ్చాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు ఏం చేశారా సిస్టర్? ఎవరి మీద మీకు మత్సరము? దేవుని పనివాళ్ళు పౌలు, శీల, దేవుని పనివాడు పౌలు ఓ సేవకుడు పనిచేస్తున్నాడండి. యూదులు మత్సరపడ్డారు. మత్సరపడి చదువునైనా పని, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, పని పాటలు లేక తిరుగుతున్న కొందరు. ఈలో ఎవరు? పనికి మాలిన వాళ్ళు. వీళ్ళు పట్టుకొచ్చారండి. ఎక్కడ దొరుకుతారో నాకు అర్థం కాదండి. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు చెప్తున్నాడంటండి, మా ఫ్రెండ్ అని వాడితో దొరుకుతున్నాడంట. ఫ్రెండ్ అని వాడితో తిరిగి ఒక రోజు పెద్ద జడేసుకుని వచ్చాడంట. ఏంట్రా నువ్వు? ఆ నడక కూడా డిఫరెంట్గా నడుస్తూ వచ్చాడంట. అరే నువ్వు జంటు కదా, ఎందుకు అంత జుట్టు అంతుంది, ఆ కమ్మలు పెట్టే ఆ నడక కూడా తేడాగా ఉంది అంటే, మా ఫ్రెండ్ సహవాసం నేను 6 నెలలు చేరాను అన్నాడంట. వాడు కూడా అయిపోయినాడు, బ్యాచ్ అయిపోయాడు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. మీ పని పాట లేని వాళ్ళు పట్టుకున్నారు. ఎందుకని? పని చేసే వాళ్ళు దొరకలేరు కదా. వాళ్ళకి పని బాట లేనివాడు పని బాటలో దొరుకుతాడు. ఇది చేసి యూదులు మత్సరపడ్డారండి. ఓ పని చేస్తున్న వ్యక్తి మీద మత్సరపడ్డారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మత్సరం అనేది భయంకరమైన పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎవరి మీదకైనా వస్తుంది, నా మీద కూడా వస్తుంది. ఓ సావుకునే నా మీద కూడా వస్తుంది మత్సరం. నాకంటే తక్కువగా ఉన్నవాడు, నాకంటే చిన్నవాడు, లేదా మా సంఘంలో ఉన్న వ్యక్తి నాకంటే బాగా పాట పాడితే, నాకంటే బాగా ఆరాధన చేస్తే, నాకంటే బాగా వాక్యం చెప్తే, నాకంటే బాగా చేస్తే, నాకు సౌలు ఆత్మ వచ్చేదానికి అవకాశం మనకు వస్తుంటలా. మనం అందరం మారుమోసి పొందాలా. ఈ యూదులు మత్సరపడి పని పాట లేని వాళ్ళు పట్టుకొచ్చారు. ప్రభు చెప్పింది ఏంటి? బాబు పంట కోత విస్తారంగా ఉంది, ఎవరు పట్టరండి? పనులు పట్టరండి రా బాబు అంటే వీళ్ళు పనిగొలాలను పట్టుకొచ్చినారు. సూటిగా 3 మాటలు చెప్తా. ఇదంతా ఇంట్రడక్షనే. చాలా సమయాన్ని ముగిస్తాను, ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయం 27వ వాక్యాన్ని 28వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. లెట్ us read the first Chronicles chapter 9 and 27. చదువుతారా? చదవమ్మా. 9:27 చదువుతారా? దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాలు. వారు దేవుని మందిరమునకు వండర్ఫుల్ ఏనన్నా కావలి వారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిళ్లను తెరుచునని వారిదే. సిస్టర్స్, వారు దేవుని మందిరమునకు కావలి పని చేస్తున్న వారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరిచే పని వారిది.
చూడండి చూడండి చూడండి, ఏం పని వాళ్ళది?